తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థినని, తన తాజా చిత్రం రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్ తాను చదువుకున్న కళాశాలలో చేయడం ఆనందంగా ఉందని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ పేర్కొన్నారు. మైత్రి మూవీస్ నితిన్ శ్రీలీల కాంబినేషన్లో నిర్మించిన చిత్రం రాబిన్ హుడ్ టీం ప్రమోషన్లో భాగంగా శనివారం రాత్రి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లో పాఠాలు బోధించిన అధ్యాపకులను ఒక్కొక్కరిని గుర్తు చేసుకున్నారు. ఇక్కడకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు రవిశంకర్ ను ఘనంగా సత్కరించారు. చిత్రం విజయవంతమై సక్సెస్ మీట్ కూడా తమ కళాశాలలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీలలు విద్యార్థులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ తన సినిమా రిలీజ్ రోజున విద్యార్థులకు సెలవు ఇప్పించాలని చిరునవ్వులు చిందిస్తూ కళాశాల యాజమాన్యాన్ని చలోక్తిగా కోరారు. సుమారు 2 గంటల పాటు చిత్ర బృందం విద్యార్థులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మధ్య మధ్యలో వాళ్లతో ఇంటరాక్ట్ అవుతూ పలు ప్రశ్నలకు చిత్రంలోని సన్నివేశాలతో అలరించారు. కళాశాల కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ మన కాలేజీకే వచ్చి సక్సెస్ మీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఇది ఓకే అందరూ చేద్దామా. మన కాలేజ్ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, ఆయన సెక్రటరీ గారికి ఏంటంటే మార్చ్ 28 నాడు మీ అందరికీ హాలిడే ఇవ్వాలి. మర్యాదపూర్ణ ఉదాహరణ ఇవ్వాలి. మీ ఇద్దరు వచ్చాను కాబట్టి ఇవ్వాలి. లేదంటే అందరూ మాస్ బంక్, అందరూ మాస్ బంక్, మార్చ్ 28 ఆ రోజు బంక్ కొట్టినా కూడా నిశాంత్ రాకూడదు, మిమ్మల్ని ఏమన్నాడు. సో సార్ చైర్మన్ గారు ప్లీజ్ సార్ 28 మా యూత్ అండి, యూత్ వెరీ ప్రౌడ్ టు బి ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బీహారం. అలాగే నేను ఈ సందర్భంగా చిన్న మా లెక్చరర్స్ కొంతమంది ఏదో రికలెక్ట్ చేసుకోవాలనుకున్నాం. కొంతమంది పేర్లైన కనీసం మా ప్రిన్సిపల్ గారు అప్పుడు జనార్దన్ రెడ్డి గారు, మా మెకానికల్ హెడ్ జగన్నాథం గారు, ఇంజనీరింగ్ మెకానిక్స్ చెప్పిన జీవీరాజు గారు, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చెప్పిన విశ్వనాథరాజు గారు, అలాగే మా మురళీకృష్ణరాజు గారు మెటలర్జీ చెప్పారు, ఎంఎస్ఎన్ గారు అనేవాళ్ళు మా వర్క్షాప్ టెక్నాలజీ చెప్పారు. అలాగే వీళ్ళందరూ చిన్న ఏదో రికలెక్ట్ చేసుకోవాలనిపించింది, కాలేజ్ దగ్గర ఉన్నాం కాబట్టి. అలాగే నా క్లాస్మేట్స్ ఎప్పుడు టచ్లో ఉంటాం, మేమంతా ఎప్పటికీ థిక్ ఫ్రెండ్సే. వాళ్ళ కొంతమంది రికలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాడు ఈ ఊర్లోనే మా థిక్కెస్ట్ ఫ్రెండ్ సుబ్బరాజు, అలాగే హరిరాజు, వాసు, రామిరెడ్డి, బండి రమేష్, ఆదిత్య, చాలామంది, రాజేష్, అరవింద్, విజయ్, కళ్యాణ్, మధు, ఇలా వీళ్ళందరినీ ఇంకా సోహం, వీళ్ళందరినీ ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరినీ రికలెక్ట్ చేసుకోవాలి అయిపోయింది. థ్యాంక్స్ టు ఆల్ హూ హావ్ గివెన్ మీ మెమరబుల్ మెమరీస్ వైల్ ఐ వాజ్ హియర్ ఇన్ దిస్ కాలేజ్, వైల్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంజనీరింగ్ చదివి ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. సో అట్లా మీరు కూడా మూడో కేటగిరీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివినా కూడా మీరు రకరకాల ప్లేసెస్లో షైన్ అవుతారు డెఫినెట్గా. నేను ఒకటి చెప్తా అనుకుంది ఏంటంటే, ఏది చేసినా హార్ట్ఫుల్గా చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈవెన్ మేము ఈ రాబిన్ హుడ్ కూడా చాలా హార్ట్ఫుల్గా చేశాము అండ్ డెఫినెట్గా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. అండ్ మీరందరూ మాకు సక్సెస్ ఇస్తారని నమ్ముతున్నాను. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో అభివృద్ధి కమిటీ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రిటైర్డ్ డిపిఓ అల్లూరి నాగరాజు, వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, సరిపిడికల రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు చేసిన సేవల గురించి కొనియాడారు. కార్యక్రమంలో చెరుకోడ రంగసాయి, కుక్కల బాల, ఎం రాంప్రసాద్, మడిపల్లి చంద్రశేఖర్, కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి కాలనీలో అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విగ్రహాలన్నింటిని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో కాలనీలో ఉన్నట్టు పెద్దలందరికీ రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మనకి త్యాగాలు ద్వారా మన ఫలితాలు, వాళ్ళు త్యాగాలు చేసిన ఫలితాలు మనం ఉపయోగించుకుంటున్నాం. అటువంటి వాళ్ళని ఎవరిని కూడా విస్మరించకూడదు. నేటి భావితరానికి కూడా తెలియాలి.
అనే ఉద్దేశంతో మనం మరి ఈ రోజు ఇక్కడ అందరూ కూడా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. భీమవరంలో మా హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి సంవత్సరం ఇచ్చట గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి, పొట్టి శ్రీరాములు గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. చాలా ఆనందదాయకం. వీరి యొక్క నిస్వార్థ సేవలు, త్యాగ గుణాలు ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మా కాలనీ వారు ఇక్కడ ఇది ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసిన మా కాలనీ మిత్రుడు కీర్తిశేషులు కంచెల రామలింగేశ్వరరావును కూడా స్మరించుకోవడం అనేది మా బాధ్యతగా గుర్తు చేసుకుంటున్నాం. వారు ఇక్కడ ఈ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ స్ఫూర్తి పొందుతున్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందిస్తూ ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకొని మా హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాల వద్ద మా కాలనీ అసోసియేషన్ మరియు రంగసాయి గారి మిత్ర బృందం అందరం కలిసి ఈరోజు వారిని స్మరించుకుంటూ పెద్దలు చేసినటువంటి త్యాగాల్ని ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ భావితరాలకు వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలని వారందరికీ తెలియజేస్తూ ఏదైతే మంచి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారందరినీ కూడా వారు ఉన్నా లేకపోయినా వారందరినీ స్మరించుకుంటే మంచిదని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటాం. మనం ఎన్నో పండుగలు చేసుకుంటూ ఉంటాం, కానీ ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి తెలుగువారు చేసుకోవాల్సిన పండుగ పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఎందుకంటారా, ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా మద్రాసి అని ఊరండి. ఎక్కడికి వెళ్ళినా, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మద్రాసి అని ఊరు తప్ప ఆంధ్రులు అనే భావన కలిగేది కాదు. ఆ పరిస్థితిలో 1952లో అక్టోబర్లో ఆయన అమర నిరాదీక్ష చేసి, అప్పటికే నెహ్రూ గారు ప్రామిస్ చేస్తారని, అవ్వట్లేదనే ఉద్దేశంతో ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి డిసెంబర్లో ఆయన కాలం చేసి మనకు స్వాతంత్రం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు. ప్రతి ఒక్క తెలుగువారు కూడా ఎప్పుడు వాళ్ళ గుండెల్లో ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండిపోవాలి. వారి పేరు స్మరించిన తెలుగువారు మనం తప్పు చేసినట్టు కింద భావించాలి. కనుక ఆరోగ్యానికి తీవ్ర హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం మన కర్తవ్యమని చైతన్య ఆటో యూనియన్ నాయకులు వేర్వల్లి శ్రీనివాస్, పంపన గోపి, మోగులు రమణ అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ నాయకులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం అందరి బాధ్యత అని, క్లాత్ బ్యాగ్స్ వినియోగించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రజలు పాటించాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత ప్రతిజ్ఞ నిర్వహించారు. కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారి ఆధ్వర్యంలో జిల్లా అంతా కూడా ప్లాస్టిక్ రహితం చేయాలని ఉద్యమం చేస్తున్నారు. ఆమె ఒక మహిళగా ప్లాస్టిక్ రహితం చేసి మన భీమవరం ఈ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య పరిస్థితి తేవాలని చెప్పేసి ఆమె కృషి చేస్తున్నారు. మనమందరం కూడా దాంట్లో భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని చేయాలి. మరి ముఖ్యంగా భీమవరంలో ఇంచుమించు 48 ఆటో యూనియన్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సమాయత్తమై మేము ఒక సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ రహితానికి మా ఆటో యూనియన్ తరఫున కూడా కృషి చేస్తామని, ప్లాస్టిక్ ఎక్కడ లేకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళని చెప్పడం గొప్ప విషయం. ఇవాళ బస్టాండ్లోని ఆటో యూనియన్ తోటి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పుదాం, రకరకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుకుందాం అనే నినాదంతో విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన ఉండి నాంచారమ్మ అమ్మవారి దగ్గర నుండి బయలుదేరి పెద్దవంతెన వరకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ జరిగింది. బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామ క్షేత్రంలో మిట్టపల్లి సురేష్, పర్యావరణ ఉద్యమకారులు పాల్గొని ప్లాస్టిక్ క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల రకరకాల క్యాన్సర్లకు గురై కుటుంబాలు ఆర్థికంగాను మానసికంగాను కృంగిపోతున్నాయన్నారు. ఇది మన సమస్య, అందరి సమస్యగా భావించి ప్లాస్టిక్ మహమ్మారిని మన ఇంటి నుండే కాకుండా మన ఊరి నుండే లేకుండా చేయాలనే సంకల్పంతో అందరం కలిసికట్టుగా ఒక మాటగా బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ర్యాలీలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు శివరామరాజు, కండాపు శ్రీను, గూండాబతుల సుబ్బారావు, కాగిత మాతయ్య, నాని మేడం, ఆంజనేయులు, మహిళలు, శశి స్కూల్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. చేయలేదేం కాదు కాబట్టి ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాము. ఆ ప్రమాణాన్ని అందరూ కూడా గట్టిగా నివేదించాలి. మీరు కూడా ఎదురండి. దయచేసి అందరూ ఒకసారి మీరు ఈ ప్రమాణం చేయండి. ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరం. ఈ రోజుల్లో ప్లాస్టిక్ చేసే అనర్థాలు ఎంతో మనకు తెలుస్తున్నాయి. దీనివల్ల రకరకాల క్యాన్సర్లు గురవుతున్నాము. ఆ క్యాన్సర్ గురవడం వల్ల ఆ కుటుంబం ఎంత
బాధలు పడుతుందో ఎంత ఆవేదనకు గురవుతుందో మనకు తెలుస్తుంది. ప్లాస్టిక్ని అంటే గతంలో మనం ఏదో కొంతకాలం చేసి మానేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని మన ఉండిలో ప్రతి ఇంటి నుంచి చివరిగా మనకి గ్రామం నుంచి నిర్మూలిద్దామనే సంకల్పంతో మనం ఈ కార్యక్రమంలో ఈరోజు అవగాహన ర్యాలీ పెట్టాము. ఈ కార్యక్రమంలో మెయిన్ ముఖ్యంగా మహిళలు పిల్లలు పాల్గొనడం విశేషము. ఎందుకంటే ఇంట్లో ఏదైనా బాధలు వచ్చినా ఏమొచ్చినా మహిళలే ముందు ఎక్కువగా బాధపడతారు. కాబట్టి వీళ్ళ ద్వారానే ఈ ప్లాస్టిక్ని మనం నిర్మూలించాలనే లక్ష్యంతో నేను నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఇదేదో ర్యాలీతో ఆగేది కాదు. డిసెంబర్ 31కి కొద్దిగా 4 విడతలుగా మేము ప్లాస్టిక్ని ఇంటి నుంచి ఎలా నిర్మూలిద్దామన్నది ఒక ప్రణాళికల రూపంలో వెళ్తున్నాము. ఒక కార్యాచరణ ఉంది. దీన్ని ముఖ్యంగా మహిళల్లో దీనికి స్ఫూర్తి కాబట్టి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం చేయాలని నేను తెలుసుకున్నాను. ఈరోజు మనం కూడా మనస్సాక్షిగా ప్రమాణం చేశాము. తప్పనిసరిగా మనం అందరం కలిసి, ఇది ఒక్కరి వ్యక్తికి చేసేది కాదు, సమూహంగా చేసేది కాబట్టి మనందరం డిసెంబర్ 31కి క్యాన్సర్ కానీ ప్లాస్టిక్ కారకాలు లేని ఒక ఇంటిని, ఒక గ్రామాన్ని నిర్మిద్దామనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శనీయం. జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, పిఎస్సి చైర్మన్ రామాంజనేయులు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన ఎమ్మెల్యేలు పచ్చమట్ల, పితాని, జిల్లా కలెక్టర్ ఎస్పీ. లోసర్లో 3.15 కోట్లతో సబ్స్టేషన్కు భూమి పూజ. ఇక శివారు గ్రామాల్లో విద్యుత్ వోల్టేజ్ సమస్యలు పరిష్కారం. ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.